హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి కోడిగుడ్ల పులుసు పెడుతున్నానండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరూ వండుకుంటారు. కాకపోతే నేను ఏ విధంగా వండుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. మీరు ఏ విధంగా వండుతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంటను నొక్కండి. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని నేను అందులోకి ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నాను. 6 కోడిగుడ్లు తీసుకొని మీరు ఎన్నైనా తీసుకోవచ్చండి. తీసుకొని నేను అందులో ఉడకడానికి తగినన్ని వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసుకున్నానండి. ఎందుకంటే మన కొత్త కోడిగుడ్లైనా పాత కోడిగుడ్లైనా మనం ఉప్పు వేసుకుంటే వాటి పొచ్చు అనేది మంచిగా ఊసొస్తుంది కదా, చితికిపోకుండా ఉండడానికి. నేను ఒక 4 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఉల్లిగడ్డలు చాలా తీసుకోవాలండి. ఉల్లిగడ్డలు చాలా ఉంటేనే బాగుంటుంది. నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పొడుగు కట్ చేసుకోవచ్చు, లేకపోతే అడ్డం కట్ చేసుకోవచ్చు. నేను అడ్డం కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవాళ చింతపండు తీసుకున్నానండి. పుల్లటి చింతపండు అయితే కొంచెం తక్కువ తీసుకోండి, తీయటి చింతపండు అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే పులుపు అనేది కొంచెం తక్కువ వాడతాం కదా, ఎక్కువ వాడడం కదా ఈ రోజులల్లో. అందుకే నేను కొంచెమే తీసుకున్నానండి. తీసుకొని దీన్ని పిసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా చూడండి, చింతపండు మంచిగా రసం మొత్తం పిండి ఒక పక్కకు పెట్టుకున్నాను. పెట్టుకొని కోడిగుడ్లు ఉడికినాయన్నీ ఇవి పక్కకు పెట్టుకున్నాను. తీసుకొని ఇవో కోడిగుడ్లు పొచ్చలు లేకుండా తీసేసి వీటిని ఒక చాకుతోని కట్ చేసుకున్నాను. మధ్యలో ఇట్లా కాట్లు పెట్టుకున్నాను. పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 3 పావుల నూనె పోసుకున్నానండి. మీరు ఎంత తీసుకుంటే అంత తీసుకోవచ్చండి నూనె, మీరు వాడేదాన్ని బట్టి. ఇంత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. అవి గోలినాక నేను ఉల్లిగడ్డలు వేసుకున్నాను. మనం కట్ చేసి పక్క పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నానండి. ఉల్లిగడ్డలు వేసుకొని ఇవి సిమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేపుకోవాలండి. ఎందుకంటే మంట కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇవి మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని లైట్గా ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. వేపుకున్నాక ఇలాంటి దూరగా వేగినాయి. ఇంకా కొంచెం 1 నిమిషం మళ్ళీ సిమ్లో పెట్టుకొని వేపుకుంటే బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఈ కోడిగుడ్ల పులుసును మా తెలంగాణలో ఇంకో మాట అంటారండి, ఉల్లిగడ్డ దప్పడం అని కూడా అంటారు. మీరు ఎలాంటి పేర్లతో పిలుస్తారో చెప్పండి. ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూను అల్లం వేసుకున్నాను. ఈ పచ్చిగా లేకుండా కొంచెం గోలనిచ్చుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ నేను పసుపు వేసుకున్నానండి. మీరు పసుపు ఎంత అయితే తీసుకుంటారో, మీరు ఎంత వాడతారో అంత. కొంతమంది పసుపు కొంచెం పచ్చగా ఉండడానికి ఎక్కువ వాడతారు, కొంతమంది తక్కువ వాడతారు కదా. నేను ఈ విధంగా ఇంకా చూడండి ఏ విధంగానో నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇంత కారం వేస్తే కారం ఉంటుంది అనుకోకండి. మా కారం అయితే కారం తక్కువ ఉంటుందండి, కొంచెం ఎక్కువ కారం ఉండదు ఇది. అందుకే కొంచెం తీయగా ఉంటుందని నేను ఈ విధంగా వేసుకున్నాను. మీరు ఎంత మోతాదులో తీసుకుంటే అంత మోతాదులో కారం తీసుకోండి, మీరు వాడేదాన్ని బట్టి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. పిసికి పెట్టుకున్న నేను చింతపండు పోసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇక చూడండి, ఇది కొంచెం పుల్లగా ఉన్నదనుకుంటే ఇందులోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బాగా పుల్లగా ఉంటే బాగుండదు కదా, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇక చూడండి పులుపు అంతా ఇట్లా మరగనిచ్చుకోవాలి. ఇందులో కొంచెం పలసగా ఉంది పులుసు అనుకుంటే కొంచెం చక్కెర కూడా వేసుకుంటే పులుపు చిక్కదనం వస్తుందండి చారు. ఇగో నేను కట్ చేసి పక్కకు పెట్టుకున్న కోడిగుడ్లను అయితే తీసి అల్లేసుకున్నాను. ఇగో చూడండి ఏ విధంగా ఉన్నాయో, మన కాట్లు ఎలా అవపడుతున్నాయో. మీరు కూడా ఏ విధంగా పెట్టుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఒక 2 నిమిషాలు మరగనివ్వాలండి. ఇగో పులుపు అనేది మొత్తం దగ్గరకు వచ్చింది. ఇక చూడండి, ఈ పులుపు అనేది మనం చేసుకున్నాం కాట్లు పెట్టుకున్న దాంట్లోకి మధ్యలోకి ఈ పులుపు అనేది గుంజుకొని మస్తు టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. పులుపు అంతా దగ్గరికి అయిందండి. ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నానండి. మన చేపల కూరలు వేసుకున్న జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నాను. కావాలనుకుంటే మన దుకాణాలలో ఎగ్ కర్రీ మసాలా దొరుకుతుంది, అది కూడా తెచ్చేసుకోవచ్చండి. ఇక పులుపు అంతా దగ్గర పడ్డదండి. చూడండి, ఇక చూడండి ఏ విధంగా కాట్లు కోడిగుడ్లలో ఎలా పడుతున్నాయో. నేను కోడిగుడ్ల మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. మీరు ఏ విధంగా అనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తింటా అంటే తినబుద్ధి అవుతుంది.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన దుకాణాలలో ఎగ్ కర్రీ మసాలా కూడా దొరుకుతుంది. కాకపోతే జీలకర్ర మెంతుల పొడి కూడా వాడుకోవచ్చునండి. చూడండి పులుపని దగ్గర పడ్డది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.